హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు స్కై అకాడమీ. ఇవాళ మనం చూసుకోబోతున్నది చాలా స్పెషల్ టాపిక్. ఎస్ఎస్సి సిజిఎల్ 2026 కోసం సైన్స్ సెక్షన్‌లో ఏవైతే టాపిక్స్ నుంచి లాస్ట్ 5 ఇయర్స్‌లో రిపీటెడ్‌గా క్వెషన్స్ వస్తున్నాయో, అవి మనం ఒక్కొక్కటి క్లియర్‌గా చూసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం చూసుకోవాల్సిందేంటంటే, ఎస్ఎస్సి సిజిఎల్‌లో సైన్స్ సెక్షన్ అంటే చాలామంది కొద్దిగా టెన్షన్ పడతారు. కానీ మీరు ఒక విషయం గమనించాలి. ఎవరైతే లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ అనలైజ్ చేస్తారో వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. సేమ్ టైప్ ఆఫ్ టాపిక్స్ నుంచి క్వెషన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. అందుకే మనం ఇవాళ అలాంటి హై యీల్డ్ టాపిక్స్ మీద ఫోకస్ చేద్దాం. ఫిజిక్స్‌లో మనకి మోషన్ అండ్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మీకు మాస్ అండ్ ఫోర్స్‌కి సంబంధించి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే, మీకు ఒక వస్తువు యొక్క మాస్ 10 కిలోగ్రామ్స్ ఇచ్చారు. దానిపై 20 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశారు. అప్పుడు యాక్సిలరేషన్ ఎంత అని అడుగుతారు. ఇక్కడ మీరు సింపుల్‌గా F=ma అనే ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు ఫోర్స్ డివైడెడ్ బై మాస్. ఇలా డైరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసేయొచ్చు. ఈ టైప్ క్వెషన్స్ చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి. అదే రకంగా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఈ మూడింటి గురించి మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి? ఒక బాడీ రెస్ట్‌లో ఉందనుకోండి, అది రెస్ట్‌లోనే ఉంటుంది. లేదంటే యూనిఫార్మ్ మోషన్‌లో ఉందనుకోండి, అది అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అప్లై చేసే వరకు. ఇది ఇనర్షియా కాన్సెప్ట్. సెకండ్ లా ఇప్పుడే మనం చూసుకున్నాం. ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. థర్డ్ లా చాలా ఇంట్రెస్టింగ్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ యాన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఈ 3 లాస్ నుంచి డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతారు. గ్రావిటీ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా రిపీటెడ్ టాపిక్. మీకు తెలుసు కదా? ఎర్త్ మనల్ని ఎందుకు పుల్ చేస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. ఇక్కడ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది న్యూటన్ ఇచ్చారు. రెండు బాడీస్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఈ ఫార్ములా నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అనేది ఇంకో హాట్ టాపిక్. వర్క్ డన్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. యూనిట్ జూల్. ఎనర్జీ కూడా జూల్స్లో మెజర్ చేస్తాం. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఈ రెండింటి గురించి మీకు క్లారిటీ ఉండాలి. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఎంజీహెచ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. యూనిట్ వాట్. ఈ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కెమిస్ట్రీ సైడ్కి వస్తే యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అనేది మోస్ట్ రిపీటెడ్ టాపిక్. ఇందులో మీకు పీహెచ్ వాల్యూకి సంబంధించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. పీహెచ్ స్కేల్ 0 నుంచి 14 వరకు ఉంటుంది. 7 న్యూట్రల్, 7 కంటే తక్కువ యాసిడిక్, 7 కంటే ఎక్కువ బేసిక్. కామన్ యాసిడ్స్ ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, యాసిటిక్ యాసిడ్. కామన్ బేసిస్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవి గుర్తుండాలి. ఇండికేటర్స్ కూడా ఇంపార్టెంట్. లిట్మస్ పేపర్, ఫినాల్ఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. ఇవి ఏం చేస్తాయి? యాసిడ్ బేస్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తాయి. బ్లూ లిట్మస్ యాసిడ్లో రెడ్ అవుతుంది, రెడ్ లిట్మస్ బేస్లో బ్లూ అవుతుంది. ఈ సింపుల్ పాయింట్స్ గుర్తుంటే క్వశ్చన్ క్రాక్ చేయొచ్చు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ కూడా అడుగుతారు. యాసిడ్ ప్లస్ బేస్ రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ గివ్స్ సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్. ఇలాంటి రియాక్షన్స్ రాయడం వస్తుంది. పీరియాడిక్ టేబుల్ నుంచి కూడా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. గ్రూప్స్ అండ్ పీరియడ్స్ గురించి తెలియాలి. గ్రూప్ 1 ఆల్కలి మెటల్స్, గ్రూప్ 2 ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, గ్రూప్ 17 హాలోజన్స్, గ్రూప్ 18 నోబుల్ గ్యాసెస్. ఈ క్లాసిఫికేషన్ తెలిసి ఉండాలి. ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ కూడా గుర్తుండాలి. సోడియం నా పొటాషియం కే ఐరన్, ఫీ కాపర్ కీసియు, సిల్వర్ యాక్ గోల్డ్ అవ్. ఇలా కామన్ ఎలిమెంట్ సింబల్స్ రాయడం వస్తుంది. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్. మెటల్స్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. మల్లియబుల్, డక్టైల్, లస్ట్రస్. నాన్ మెటల్స్ పూర్ కండక్టర్స్. బ్రిటిల్, డల్. ఈ డిఫరెన్సెస్ క్లియర్గా తెలిసి ఉండాలి. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ టాపిక్లో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ తెలియాలి. కంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రెడాక్స్ రియాక్షన్. ఈ 5 టైప్స్ గుర్తుండాలి. ఎగ్జాంపుల్స్తో కలిపి చదివితే బెటర్. బయాలజీ సైడ్కి వస్తే హ్యూమన్ బాడీ సిస్టమ్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రెటరీ సిస్టమ్. ఈ 5 మేజర్ సిస్టమ్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. డైజెస్టివ్ సిస్టంలో మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. సలైవాలో ఆమెలేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది స్టార్చ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. పెప్సిన్ ఎంజైమ్ ప్రోటీన్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ ఫ్లో తెలిసి ఉండాలి. రెస్పిరేటరీ సిస్టంలో నోస్, ట్రాకియా, బ్రాంకై, లంగ్స్, అల్వియోలై. ఈ పార్ట్స్ తెలియాలి. గ్యాస్ ఎక్స్చేంజ్ అల్వియోలైలో జరుగుతుంది. ఆక్సిజన్ ఇన్, కార్బన్ డై ఆక్సైడ్ అవుట్. ఈ ప్రాసెస్ క్లియర్గా అర్థం చేసుకోవాలి.
సర్క్యులేటరీ సిస్టమ్ అంటే హార్ట్ బ్లడ్ వెసల్స్. హార్ట్‌కి 4 ఛాంబర్స్ ఉంటాయి. రైట్ యాట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ యాట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. బ్లడ్ సర్క్యులేషన్ 2 టైప్స్. పల్మనరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్. ఆర్టరీస్ హార్ట్ నుంచి బ్లడ్ క్యారీ చేస్తాయి. వెయిన్స్ హార్ట్‌కి బ్లడ్ తీసుకొని వస్తాయి. క్యాపిలరీస్ చాలా స్మాల్ వెసల్స్. ఈ డిఫరెన్సెస్ తెలియాలి. డిసీజెస్ అండ్ దేర్ కాజెస్ కూడా రిపీటెడ్ టాపిక్. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, ట్యూబర్క్లోసిస్, కాలరా. ఈ డిసీజెస్ ఏ ఆర్గానిజం వల్ల వస్తాయి? మలేరియా ప్లాస్మోడియం వల్ల, మాస్కిటో వెక్టర్ డెంగ్యూ వైరస్ వల్ల, ఏడిస్ మాస్కిటో వెక్టర్, టైఫాయిడ్ సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల, ట్యూబర్క్లోసిస్ మైకోబాక్టీరియం వల్ల, కాలరా విబ్రియో కాలరీ. బ్యాక్టీరియా వల్ల ఈ లింకేజెస్ గుర్తుండాలి. విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. విటమిన్ ఏకి డెఫిషియన్సీ నైట్ బ్లైండ్నెస్, విటమిన్ B1 బెరిబెరి, విటమిన్ B1-2 అనీమియా, విటమిన్ సి స్కర్వీ, విటమిన్ డి రికెట్స్, విటమిన్ ఈ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, విటమిన్ కే బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్. ఈ డిసీజెస్ అండ్ విటమిన్స్ కనెక్షన్ తెలియాలి. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, కాల్షియం డెఫిషియన్సీ, బోన్స్ వీక్ అవుతాయి. అయోడిన్ డెఫిషియన్సీ గాయిటర్. ఈ మినరల్స్ కూడా ఇంపార్టెంట్. ప్లాంట్ కింగ్డమ్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫోటోసింథసిస్ ప్రాసెస్ తెలియాలి. క్లోరోఫిల్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ యూజ్ చేసి గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లీవ్స్లో జరుగుతుంది. స్టోమాటా త్రూ గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ కూడా జరుగుతుంది. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ డే అండ్ నైట్ రెండింట్లో జరుగుతుంది. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ కూడా ఇంపార్టెంట్. సెల్ మెంబ్రేన్, సైటోప్లాజం, న్యూక్లియస్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి బాడీస్. ఈ ఆర్గనల్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ తెలియాలి. మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ సెల్, రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్, న్యూక్లియస్ జెనెటిక్ మెటీరియల్ స్టోర్ చేస్తుంది. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ డిఫరెన్సెస్ కూడా అడుగుతారు. డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్, ఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండెడ్. డిఎన్ఏలో థైమిన్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. ఈ బేసిక్ డిఫరెన్సెస్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం చూసుకుందాం కామన్ మిస్టేక్స్ ఏంటి స్టూడెంట్స్ చేసేవి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకపోవడం. ఫిజిక్స్లో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. వాటిని రెగ్యులర్గా రివైజ్ చేయాలి. రోజు ఒక పేజ్లో అన్ని ఫార్ములాస్ రాసుకోవడం మంచి ప్రాక్టీస్. సెకండ్ మిస్టేక్ కెమికల్ ఫార్ములాస్ అండ్ రియాక్షన్స్ కన్ఫ్యూజ్ అవ్వడం. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ రియాక్షన్స్ నోట్ చేసుకోవాలి, రెగ్యులర్గా రివైజ్ చేయాలి. థర్డ్ మిస్టేక్ బయాలజికల్ టర్మ్స్ అండ్ ఫంక్షన్స్ మిక్సప్ చేయడం. ఇక్కడ మీరు ఫ్లో చార్ట్స్ డ్రా చేసుకోవడం బెటర్. విజువల్ లెర్నింగ్ హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు కరెంట్ అఫైర్స్, సైన్స్ న్యూస్ కూడా ఫాలో అవ్వాలి. రీసెంట్ డిస్కవరీస్, న్యూ టెక్నాలజీస్, స్పేస్ మిషన్స్ ఇవి కూడా ఎస్ఎస్సి సిజిఎల్లో అడుగుతారు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 years పేపర్స్ మినిమం 3 times సాల్వ్ చేయాలి. అప్పుడే ప్యాటర్న్ అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్ కూడా క్రూషియల్. సైన్స్ సెక్షన్కి మీరు ఎంత టైం అలాట్ చేయాలి? ప్రతి క్వశ్చన్కి మ్యాక్సిమం 1 minute. ఇంకా టైం పడితే రివైజ్ చేయొచ్చు. మాక్ టెస్ట్ రెగ్యులర్గా రాయడం వల్ల మీ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, యాక్యురసీ కూడా పెరుగుతుంది. వీక్లీ ఒక మాక్ టెస్ట్ తప్పకుండా రాయాలి. గ్రూప్ స్టడీ కూడా హెల్ప్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవడం వల్ల కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. ఒకరికొకరు టీచ్ చేసుకోవడం బెస్ట్ లెర్నింగ్ మెథడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఫ్రీ స్టడీ మెటీరియల్స్, అప్డేట్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మీ డౌట్స్, క్లారిఫికేషన్స్, మోటివేషన్ అన్నీ మేము ఇస్తాం. నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మా స్కై అకాడమీ యాప్లో కంప్లీట్ కోర్సెస్ అవైలబుల్. వీడియో లెక్చర్స్, పీడిఎఫ్స్, క్విజెస్ సెక్షన్, వైజ్ టెస్ట్, ఫుల్ లెంత్, మ్యాథ్స్ అన్నీ ఉంటాయి. అంతేకాదు మా ప్రైవేట్ టెలిగ్రామ్ మెంటర్షిప్ సిస్టంలో మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ మెంటర్, ట్యూటర్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. పర్సనల్ మానిటరింగ్, డైలీ మార్నింగ్ షెడ్యూల్స్, ఈవినింగ్ టెస్ట్, టాపిక్ వైజ్ అనాలిసిస్, కంటిన్యూస్ గైడెన్స్, రియల్ అకౌంటబిలిటీ ఇదంతా మిలిపి 360 స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అవుతుంది. నెక్స్ట్ వీడియో సిజిఎల్ క్రాక్ చేయడం అంత కష్టం కాదు. కరెక్ట్ స్ట్రాటజీ, కన్సిస్టెంట్ ఎఫర్ట్, స్మార్ట్ వర్క్ ఉంటే మీరు డెఫినెట్లీ సక్సీడ్ అవుతారు. ఎవ్రీడే ఒక స్టెప్ ఫార్వర్డ్. ఆ మైండ్ సెట్తో ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా అప్డేట్స్ మీకు రీచ్ అవుతాయి. Thank you so much for watching. Happy learning. All the best for your preparation. See you in the next video. Bye bye.